ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సంథింగ్ స్పెషల్. పార్టీ యాక్టివిటీ అయినా, ప్రభుత్వంలో కీలక నేతగా అయినా ఆ లీడర్ నిర్ణయాలు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. పార్టీపై తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల పనితీరుపై సీరియస్ ఫోకస్ పెట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్ పెట్టడమే కాదు, నియోజకవర్గాల వారీగా 5-man కమిటీలకు ప్లాన్ చేస్తున్నారు. పవర్ మార్క్ పొలిటికల్ ప్లానింగ్ ఏంటి? రాబోయే ఎన్నికల కోసం సంసిద్ధమవుతున్నారా? ఇటు పార్టీ అటు ప్రభుత్వం, పవన్ బ్యాలెన్సింగ్. పార్టీ బలోపేతం కోసం బీజేపీ మోడల్ ని ఫాలో అవుతున్నారా? ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్ ఎందుకు? 5-men కమిటీల నియామకం ఎక్కడి వరకు వచ్చింది? 22న జరిగే సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు? డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యత నిర్వహిస్తూ మరోవైపు జనసేన పార్టీ అధినేతగా తన మార్క్ డెసిషన్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో సాధించిన అఖండ విజయాన్ని కేవలం అధికారానికే పరిమితం చేయకుండా పార్టీ క్యాడర్ను గ్రౌండ్ నుంచి పటిష్టం చేసి తిరుగులేని శక్తిగా మార్చాలన్న వ్యూహంతో ఉన్నారట. ఈ క్రమంలోనే ఈ నెల 22న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ స్థాయిలో ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్ లో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 5-men కమిటీ ప్రపోజల్ తెచ్చారు. తన నియోజకవర్గం పిఠాపురం నుంచే 5 సభ్యుల టీం కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నారు. 22న పార్టీ కీలక సమావేశం ఉన్న నేపథ్యంలో పవన్ ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అయి వివిధ అంశాలపై డిస్కస్ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఎమ్మెల్యేలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ నేతలతో కలుపుకుని పోవాలని డైరెక్షన్స్ ఇచ్చారట. సేమ్ టైం పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారట. కూటమిలో ఉంటూ సొంతంగా మరింత బలపడేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట పవన్. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోవడంతో పార్టీ నిర్మాణంపై కాన్సంట్రేట్ చేయాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల నాటికి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్, లీడర్ల బలోపేతం, ఎక్కడికక్కడ స్ట్రాంగ్ లీడర్లు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే కార్యకర్తలను తయారు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. జనసేన బలమైన ప్రాంతీయ పార్టీగా నిలదొక్కునేలా వ్యూహాలు, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో భేటీ, ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్ పెడుతున్నారని అంటున్నారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలో క్యాడర్, లీడర్లకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఏదైనా బిజీ షెడ్యూల్లో కూడా పవన్ పార్టీ కోసం టైం కేటాయిస్తూ ఉండడంతో జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.